ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 8వ తారీఖుల గాయతూ సెప్టెంబర్ 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గురుగ్రహం వృషభ రాశి యందు, మీనమందు రాహువు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, కన్యారాశి యందు శుక్రకేతువులు, సింహమందు రవిబుధులు, అలాగే మిథునమందు కుజుడు, చంద్రుడు మాత్రం వృశ్చిక, ధనుస్సు, తుల, మకర రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు, 3వ స్థానమందు గురు కుజగ్రహాలు యోగిస్తూ ఉండడం, అలాగే పంచమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రుడు బలంగా ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి. ఈ గ్రహస్థితి మేషరాశి వారిలో ఉత్సాహానికి కారణమవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొంత ఊహించినటువంటి మార్పులు, అనుకోని విధంగా కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పట్టి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉండడం, ఏదైతే మీరు ఇంత ఖర్చు ఉంటుంది ఎదరా అని బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ఆ ఖర్చు ఏదైతే ఉన్నదో అనుకోని విధంగా ఆయా కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడం, తద్వారా ఇప్పుడు అంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏది కూడా లేకపోతూ ఉండడం, ఈ విషయాలన్నీ కూడా కొంత మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఉంటాయి. అంతేకాక కొంత ఉత్సాహంగా ఉంటారు, కార్యోన్ముఖులై ఉంటారు. ఏదైనా ఒక పని తలపెడితే దాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క అన్యోన్యమైనటువంటి సహకారం, సహాయం అంతా కూడా ఈ రాశి వారికి అందుతూ ఉంటుంది. తృతీయమందు కుజుడు ఉన్న కారణం చేత కొంత పట్టుదల అధికంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సాహస కృత్యాలని వీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఊహించినటువంటి పరిణామాలు, ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది జీవితంలోకి రావడం, తత్ఫలితంగా ఎప్పుడు అనుకోనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఉన్నారు. అయితే ఇక్కడ షష్ఠస్థానమందు శుక్రకేతువులు, వ్యయమందు ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఊహించినటువంటి ఈ అవకాశాల నడుమ కొంత అత్యుత్సాహానికి లోనవ్వడానికి, తొందరపాటులో చిన్న ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దాని మీద శ్రద్ధ పెడుతూ ఉండండి. ఒకే రకమైనటువంటి మాట, ఒకే రకమైనటువంటి విధి విధానాలని కలిగి ఉండండి. సంతోషంతో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి, లేదా ఆ సందర్భానుసారంగా ఒక మాట మాట్లాడి ఆ తదుపరి మాట మార్చేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అందువల్ల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది అవసరమా అక్కర్లేదా అనుకునేటువంటి విధంగా ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంతేకాక విద్యార్థులకు ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును. మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆదివారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన సత్ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థమందు ఉన్నటువంటి బుధుడు, పంచమ శుక్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం తక్కువగా ఉన్నది. లాభస్థానంలో ఉండేటువంటి రాహు అనుకూలంగా ఉండడంతో 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఇక్కడ చతుర్థ పంచమ స్థానాల్లో గ్రహాలు యోగిస్తూ ఉండడము కొంత అనుకూలించేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఆ 2 గ్రహాలు కూడా పూర్ణ శుభగ్రహాలు కావడం వల్ల అటు ఉద్యోగ, వ్యాపార, ఈ వైవాహిక జీవితాల్లో ఉండేటువంటి సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ
అర్ధాష్టమ స్థానమందే రవిగ్రహం యొక్క సంచారము, జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, రెండవ స్థానమందు కుజుని యొక్క స్థితి ఉన్న కారణం చేత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంధువులతో వచ్చేటువంటి విరోధాలు లేదా మిత్రులు సన్నిహితులతోటి వచ్చేటువంటి మాట పట్టింపులకి కొంత ఈ వారం అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైతే దాగనటువంటి రహస్యాలు ఉంటాయో బహిర్గతం అయిపోతాయి. కొంతకాలం పోయిన తర్వాత నేను చెప్పకపోయినా ఇంకొకళ్ళు చెప్పేస్తారు వీళ్ళకి అని తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి అందరికంటే ముందుగా మీరే మీ సన్నిహితులకి చేరవేయడం మంచిది. లేకపోతే దానివల్ల సత్సంబంధాలన్నీ కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనసులో అనుకునేటువంటి విషయాలని మీ యొక్క సన్నిహితులతోటి, తోబుట్టువులతోటి, జీవిత భాగస్వామితోటి పంచుకోవడానికి మాత్రం భయపడాల్సినటువంటి పనేమి లేదు. నిరభ్యంతరంగా మీరు వారితో పంచుకోవచ్చును. ప్రత్యేకించి ఈ రెండవ స్థానంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితిగతుల మూలాన కొన్ని, అలాగే జన్మగురుని యొక్క స్థితిగతుల మూలాన కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల కానీ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క అనారోగ్య సమస్యలు మాత్రమే ఇబ్బంది పెడతాయి. అది కూడా ఇరిటేషన్ ని తెప్పిస్తూ ఉంటుంది. అది ఒకటే కోపానికి కారణమవుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఆర్థిక లోటు రాదు. అలాగే ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు ఈ వారం కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితిని ఈ పరిస్థితులన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, బుధవారం నాడు ప్రత్యేకించి గణపతి ఆలయానికి వెళ్ళి చెరకును గాని బెల్లమును గాని నివేదన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ కుజుని యొక్క దోషము ఈ రాశి వారికి, అలాగే వ్యయగురుని యొక్క దోషం అధికంగా ఉన్నది. రాహువు, రవి, శుక్ర గ్రహాలు చంద్రుడితో కలిపి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత కొంత అధికంగా ఉంటుంది. చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం, అటు ఆత్మకారకుడు ఇటు మనకారకమైనటువంటి గ్రహాలు గోచారంలో అనుకూలిస్తూ ఉన్న కారణం చేత కొంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏదైనా ఒక పని మనం చేయగలం అనుకునేటువంటి కొంత ఒక పట్టుదల కానివ్వండి, ఒక స్థైర్యం కానివ్వండి, ఒక ఆత్మవిశ్వాసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఉంటాయి. గతంలో మిమ్మల్ని విభేదించినటువంటి వారు తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు సూచనలు కోరుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో మిమ్మల్ని ప్రగాఢంగా ఎవరైతే బలీయంగా వ్యతిరేకిస్తూ ఉన్నారో వారు చేసినటువంటి తప్పులు తెలుసుకునో లేదా మీకుండేటువంటి మంచితనాన్ని గుర్తించో మరలా వారు మీతోటి కలవడానికి అవకాశం ఉంటుంది. ఇలా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మాట పట్టింపులు తగ్గడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు ఏవో ఒకటి అవకాశాల రూపేణా దొరకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ వారంలో ఉద్యోగ మార్పు కానీ, వ్యాపార పరంగా చేసేటువంటి మార్పులు కానీ మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకోని విధంగా పెరిగేటువంటి పరిచయాలు కానివ్వండి, సమాజంలో ఉన్నత స్థాయి వర్గంతో ఉండేటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, మీకు చక్కగా కాలానుగుణంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మీ యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టినా ఆదాయ మార్గాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఖర్చులు పెరిగినా ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. ఇక విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ రంగాల్లో రాణింపడానికి వాళ్ళు తమ రంగాల్లో రేణింపు తీసుకురావడానికి వారు చేసేటువంటి ప్రతి చర్య కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు ఉన్నటువంటి గురువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం
అలాగే చంద్రుడు వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే చంద్రబలం వారాంతంలోనే వస్తూ ఉన్నది. అప్పటి వరకు కేవలం గురు బుధుల యొక్క స్థితిగతులపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాగే ఇటు 2వ స్థానమందు రవి, 12వ స్థానమందు కుజుడు, ఈ పాపార్గణం ఏర్పడినటువంటి కారణం చేత, ఇరు పార్శ్వముల యందు క్రూరమైనటువంటి గ్రహాలు ఉన్న కారణం చేత శారీరక పరమైనటువంటి అలసట అధికంగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ శరీరం శ్రమ పడుతూ ఉంటుంది. నిద్రపోవడానికి కానీ, లేదా మీ పని మీరు చేసుకోవడానికి కానీ, లేదా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కానీ అవకాశం ఉండదు. అది సమయం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, మిగతా పనుల భారం పెరగడం వల్ల అయి ఉండొచ్చు, లేదా అనేక రకాలైనటువంటి విషయాల వల్ల అయి ఉండొచ్చు. మీకు నచ్చినటువంటి దాన్ని మీరు చేయలేకపోతారు. అలాగే ఏదైనా ఇది మనకు రిలీఫ్గా ఉంటుంది, మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఇలా బంధువులతో బయటికి వెళదాం, మిత్రులతో సన్నిహితంగా కాలం గడుపుదాం, తీర్థయాత్రలకు వెళ్దాం, కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుదాం అని ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉన్నారో అవేవి కూడా జరగనివ్వకుండా ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా పని చేయడానికి, శ్రమించడానికి, కష్టపడడానికి మాత్రమే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో ఎంత కష్టపడ్డా కూడా వచ్చేటువంటి ప్రతిఫలం అంత ఆశాజనకంగా ఉండకపోయినప్పటికీ కూడా అటు కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మీకుండేటువంటి శ్రద్ధాభక్తులు ఏవి కూడా చేసే పని పట్ల ఉండవు. చేస్తున్న పని చేస్తూ ఉంటారు, మనసు మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. దీనివల్ల చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఈ అర్గళం వల్ల ఏర్పడింది. మరలా అష్టమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ, భాగ్యరాహువు కానీ కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల కూడా కొంత అలసట, ఖర్చు, బద్ధకం అనేటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇటు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ కొంత వచ్చేటువంటి ఆదాయం ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనుకోని ఖర్చులు ఎవరైనా కుటుంబ సభ్యులు చేస్తూ ఉంటే వద్దు అని వారిస్తూ ఉంటారు. దానివల్ల వారికి మీకు మధ్యలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలము. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీలలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి మాత్రం కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ గాని, లేదా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని గాని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఈ 2 గ్రహాల తాలూకు ఫలితాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. చంద్రబలం వారాంతంలో వస్తూ ఉన్నది కాబట్టి ఆ చంద్రగ్రహాన్ని పక్కన పెడితే 2 గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ జన్మ రవి గాని, జన్మ బుధుడు గాని, అష్టమ రాహువు గాని, సప్తమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే దశమ కేంద్రంలో ఉన్న గురువు, ప్రధానంగా ఇవన్నీ కూడా కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇందులో కొంత వెసులుబాటు ఏంటయ్యా అంటే 2, 11 స్థానాల్లో గ్రహాలు యోగించడం గోచారంలో కీలకమైన పరిణామం. ఆర్థికంగా ఖర్చులు ఎంత పెరుగుతూ ఉన్నప్పటికీ అంతకంత ఆదాయాన్ని అనుకోని విధంగా, గతంలో మనం ఈ పని చేస్తే రూపాయి వచ్చింది కదా అని చెప్పి ఈ పని ప్రారంభం చేస్తే దాంట్లో 100 రూపాయలు రావడం, లేదా 10 రూపాయలు రావడం, ఇలా 10 రెట్లు లేదా 20 రెట్లు వచ్చేటువంటి ఫలితం ఎక్కువగా ఉండడం వల్ల గతంలో ఊహించినటువంటి ఆదాయం ఇప్పుడు వస్తుంది. మీకుండేటువంటి ఖర్చుకి ఈ వచ్చేటువంటి ఆదాయం సరిపోతుంది. కాబట్టి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఈ రాశి వారికి లేవు. అయితే ఉన్న సమస్యల్లో ఆరోగ్యపరంగా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది గ్రహస్థితి. అష్టమరాహు, జన్మరవి ఉన్నప్పుడు శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. దేహ అర్థి చిత్త సంతాప. కావాలని కొన్నిసార్లు శరీరాన్ని కష్టపెట్టుకుంటారు, కొన్నిసార్లు అనుకోకుండా శరీరం శ్రమ పడుతూ ఉంటుంది. సరైన సమయానికి భోజనం లేక, సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి శరీర పోషణ లేక రకరకాలుగా శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంతేకాక దెబ్బలు తగులుతూ ఉండడము, అలాగే చర్మ సంబంధమైన సమస్యలు రావడము, ఇలా కొన్ని ఇరిటేషన్ తెప్పించేటువంటి విషయాలు ఈ రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరము. ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు, కానీ ఈ వారంలో ఆరోగ్యపరమైన సమస్యలకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి గాలి వల్ల, నీటి వల్ల వచ్చేటువంటి సమస్యల్ని నిరోధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా బాగుంటుంది. అటు జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ,
తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, బంధువులు, తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు మీతో ఉండేటువంటి వారితో మీకు ఉండేటువంటి సఖ్యత కానీ, ఈ రేపో ఇదంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బంధువులతో విధి విధానాలు బాగున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. చిన్నపాటి సమస్యలు వచ్చినా అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కాలం బాగున్నది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసం అనేటువంటి వాటి జోలికి పోకుండా గోధుమలు దానం చేస్తూ ఆదివారం నాడు ఆవు పాలతోటి దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. వక్రించిన శని కొంత అండగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా మిశ్రమంగా ఉన్నది. వారం ప్రారంభంలో ఒక రోజు ఉన్నది, మిగతా రోజుల్లో చంద్రబలం లేదు. అయితే ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అటు వ్యయంలో ఉన్నటువంటి రవి బుధులు, జన్మరాశిగత కేతువు, సప్తమ రాహువు, ఈ గ్రహస్థితిని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే కొంత విపరీతమైనటువంటి ధోరణి ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారంలో కొంత విచిత్ర ప్రవర్తన, చంద్రుడి యొక్క మార్పు వల్ల కలిగినటువంటి విధి విధానాలు ఇవన్నీను. చిత్తభ్రంశం, బంధువైరం, బుద్ధి చాంచల్యమేవచ, కర్మ వైక్లభ్య కార్యంచ అన్నాడు. అంటే మీరు ఏ పని చేస్తున్నారో అది మీకు అనవసరమైనటువంటి పని. ఇది అందరూ చెప్తారు, మీకు కూడా తెలుసు. కానీ కొంత మొండి పట్టుదల, మనం ఎలాగైనా వీళ్ళు వద్దన్నారు కాబట్టి ఇదే చెయ్యాలి. కర్మ వైకల్య కార్యంచ. అలాగే ఈ చిత్తభ్రంశం, బంధువైరం, బుద్ధి చాంచల్యమేవచ అన్నది శాస్త్రం. అంటే చంచలమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఈ వారంలో మీరు గమనిస్తే ఈ వారంలో మనం ఈ పని చేద్దాం, లేదా ఈ సినిమాకి వెళ్దాం, లేకపోతే ఈ ఊరు వెళ్దాం, టికెట్లు తీసేస్తారు ఫస్ట్. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు వచ్చేసరికి బద్ధకించో, లేదా వెళ్ళాలని లేకపోవడం వల్ల, లేదా ఇంకోటి ఏదైనా పని తగిలో అటు వెళ్ళడం మానేస్తారు. ముందుగా ఇది తీయడం ఎందుకు, ఆ డబ్బు పోగొట్టుకోవడం ఎందుకు, మానేయడం ఎందుకని ఇంట్లో వాళ్ళందరూ కూడా చివాట్లు పెడుతూ ఉంటారు. ఇలా చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటువంటి వైబ్రేషన్స్, ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి స్థితి తప్పితే మరేమీ కాదు. అందులోనూ స్వస్థాన నాశనం చేయవ అంటూ ఉన్నారు. రవి వ్యయంలో ఉండి బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఇంట్లో నిలకడగా కూర్చోనవరు, ఎక్కడికోక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకు వెళ్తున్నాం అనే దాని మీద క్లారిటీ ఉండదు. ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు, అంతే. కాబట్టి ఇక్కడ అనవసరమైన వ్యయ ప్రయాసలు, అనవసరమైన డబ్బు ఖర్చు, మీ నిలకడ లేనటువంటి మనస్తత్వం వల్ల ఈ వారం ఏదైనా ఇబ్బంది పడతారు. కానీ మిగతా వేటి పరంగా కూడా ఇబ్బందులు ఏమీ లేవు. స్వయంకృతాపరాధాలు కనబడుతూ ఉన్నాయి. అవి జరగకుండా 1-2 సార్లు పని చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, సత్ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, అందులోనూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. చంద్ర సహోదరి నమః అంటూ ఉన్నారు అమ్మవారిని. కాబట్టి చంద్రుడు బలంగా ఉండాలి అంటే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా కనకధారా స్తోత్రాన్ని పఠించండి, లలిత పారాయణ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు, అలాగే ఈ వారంలో చంద్రుడు, రాహు గ్రహం కూడా అనుకూలంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే చంద్రబలం కేవలం 2.5 రోజులు మాత్రమే ఉండబోతూ ఉన్నది. అది కూడా వారం మధ్యలో వస్తూ ఉన్నది. కాబట్టి కేవలం 3 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దీనిలో అష్టమ గురుడు గాని, భాగ్య కుజుడు గాని అంతగా పీడించేటువంటి గ్రహాలు కాదు, ప్రత్యేకించి ఈ వారంలో. అయితే ఈ వక్రించిన శనేశ్వరుడు వల్లే తులారాశి వారికి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఈ మూడింటిని కూడా ఈ వక్రించిన శని గత వారంలోనూ ఈ వారంలోనూ తులారాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు. అందువల్ల వీరు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉద్యోగంలో అకారణంగా ఏదైనా ఇబ్బందులు వాటిల్లినప్పుడు
దాని మీద కొద్దిగా అగ్రెసివ్ గా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటూ నవంబర్ 15 వరకు ఈ వక్రగతి పూర్తయ్యేంత వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో రవి బుధులు అనుకూలంగా ఉన్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా తులారాశి వారికి ఉండవు. మరీ ముఖ్యంగా బంధుమిత్రులతోటి సత్కథా కాలక్షేపం కానీ లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఎవరైనా సహాయపడడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల అటు రొటేషన్ లో డబ్బు పరమైనటువంటి విధానాల్లో కానీ లేదా బంధువుల పరంగా కానీ ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండవు. కాకపోయినప్పటికీ పైన చెప్పినటువంటి 3 అంశాల వల్ల మాత్రమే, అది కూడా ఈ వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు, వ్యయ శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల పట్ల శ్రద్ధ పెట్టుకోండి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అకారణంగా ప్రయాణాలు చేయడం వల్ల అటు మీకు శరీరం అనేటువంటిది ఇబ్బంది పడుతూ ఉంటుంది, అలాగే మీ సమయం వృధా అవుతూ ఉంటుంది. ఇతరుల పని కోసం మీరు ఎక్కువగా కష్టపడడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని కూడా తులారాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో తులారాశి వారు ఈ శనివారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. అలాగే శనివారం నాడు వీలుంటే ఏదైనా ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రానికి వెళ్ళి ప్రదోష కాలాన్ని గడపండి. సాయంత్రం చీకటి పడుతూ ఉన్నటువంటి ప్రాంతంలో నంది దగ్గర కూర్చొని దీపారాధన చేసి శివతాండవ స్తోత్రాన్ని కానీ లేదా నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అని చెప్పి ఉమామహేశ్వర స్తోత్రం ఉంటుంది, అది పారాయణ చేయండి. ఖచ్చితంగా జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో రవి, లాభస్థానమందు శుక్రుడు, గురువు సప్తమ స్థానమందు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం కూడా ఈ వారంలో కేవలం 2 రోజులు మాత్రమే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు శని కుజులు ఇద్దరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల మాత్రమే గత వారంలో ఎక్కువ ఇబ్బందులు వృశ్చిక రాశి వారికి కనబడ్డాయి. అనగా స్థాననాశం, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాకుజే అంటూ ఉన్నది శాస్త్రం. అటు 8వ ఇంట్లో కుజుడు ఉండడం, 4వ స్థానంలో వక్రించిన శని ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే బంధువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ మాట పట్టింపులు రావడం, ఉద్యోగ పరంగా అకారణమైనటువంటి నిందారోపణలు ఎదుర్కొంటూ ఉండడం, ఉద్యోగం మార్పు చెందించవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఉక్రోషం పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి కారణం కూడా ఇదే గ్రహస్థితి. ఈ సందర్భంలోనే మీకు కోపం పెరిగినప్పుడే ఇతరులు చేసేటువంటి పనులన్నీ కూడా మీకు కొంత వ్యతిరేకంగా కనబడి అపార్థం చేసుకుని వాళ్ళని ఏదో ఒక మాట అంటూ ఉండడం, వారితోటి మీకు మాట పట్టింపులు రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రధానంగా సానుకూలంగా మీకు గ్రహస్థితి మారాలి అంటే మీరు సామరస్యంగా ఉండాలి, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకొని కొంత శాంతిపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎదుటి సభ్యులందరినీ కూడా చూడాలి. కుటుంబ సభ్యులైనా, పిల్లలైనా, జీవిత భాగస్వామైనా, ఎవరైనా సరే ఉద్యోగ పరంగా కూడా వ్యాపార పరంగా కూడా అంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ చర్యలన్నీ కూడా మీరు ఎంత స్పీడ్ గా ఈ సమస్యను పరిష్కరించుకుంటే అంత మంచిది అనే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురుబలం ఉన్నంత వరకు దైవబలం ఉంటుంది. మీకు సప్తమంలో గురుడు ఉన్నారు, దశమంలో రవి ఉన్నారు. కాబట్టి ఏ రకమైన సమస్య వచ్చినా సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళ్ళడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. అటు ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సత్సాంగత్యం అనేటువంటిది, అది ఆ సత్సంబంధాలు అనేటువంటివి బాగానే ఉన్నది. అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు, సలహాలు, సూచనలు కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి సకాలంలో మీకు ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. సామరస్యంగా ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి ఉన్నతంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మెడికల్ ఎంట్రన్స్ లేదా వైద్య పరీక్షలకు సంబంధించి అన్ని కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి.
అంతేకాక ఎవరైతే నవధాన్యాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, అంటే పెసలు కానీ శనగలు కానీ, వారి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సర్పసూక్తంతో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతినిత్యము కూడా చందనం ఆవు పాలలో కలిపి ఆ చందనాన్ని ధారణ చెయ్యండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో ధనురాశి వారు మిగతా రాశుల కంటే కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కనుక యోగిస్తే ఈ ఇబ్బంది అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రత్యేకించి అటు ఇప్పుడు శని వక్రించడం వల్ల ఏలినాటి శని ఫలితాలు, అర్ధాష్టమ రాహువు ఫలితం, గురుబలం లేకపోవడం, కుజుడు సప్తమం, ఇది ఒకటే అనుకుంటే మరి ఇప్పుడు కుజుడు వక్రించి స్తంభించి ఒక రాశిని మారి మరలా వీరికి అష్టమంలో కొంతకాలం ఉండబోతూ ఉన్నారు. ఆ కుజాష్టమంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమవుతాయి అనేటువంటిది మనం ఇంకో వీడియోలో చెప్పుకోవచ్చు. కానీ ఈ వారంలో కుజుడు సప్తమంలో ఉన్నారు. నవమ రవి, నవమ బుధుడు, దశమ శుక్రుడు, కేతువు, ఇలా ప్రతి గ్రహము కూడా ఇది అనుకూలించేటువంటి పరిస్థితిలో లేదు. సరే, ఈ గ్రహస్థితి ఇలా ఉండడం వల్ల ఏంటంటే నష్టం అంటే ఇక్కడ దైవానుగ్రహం ఉండదు, అదృష్టం ఉండదు. ప్రతి పని కూడా మీకు మీరుగా శ్రమించి కష్టపడి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అలసిపోయి వచ్చి ఒక కుర్చీలో కూర్చుని ఒరే బాబు ఫ్యాన్ వేయరా అంటే వేయడు ఎవడు, మీరే కష్టపడి లేచి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవాలి. అంటే అలా ఉంటుంది గ్రహస్థితి. సహాయపడేటువంటి వారు ఉండరు, దైవ బలం తక్కువగా ఉంటుంది, అదృష్టం అనేటువంటిది మీ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి అయితే మిమ్మల్ని పాడు చేద్దామని ఏం చూడదు, కానీ కొద్దిగా సహకారం ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. అది ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏమవుతుంది అంటే కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ గ్రహస్థితి సహకరించినప్పుడు ఉద్యోగ మార్పులు చేసేవారు, వ్యాపారం విస్తరింపజేసేటువంటి వారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు కాబట్టి కొంతకాలం పోయిన తర్వాత ఈ మార్పు జరుపులు చేసుకోవాలి. అది చెప్పదగినటువంటి సూచన. ఇక విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగానే ఉన్నాయి కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విషయాలు చేపడదాం అనుకున్నప్పుడు కూడా ఇది అంత మంచి సమయం కాదు. ఎందుకంటే ఏదైనా ఒకటి మన చేతిలో ఉండి ఈ పని మనకి తెలుసు, పూర్తి చేయాల్సినటువంటి విధానం ఇది, ఖచ్చితంగా పూర్తి అవుతుంది అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. పలానా ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలుగుతాం అంటే ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల అది 10 రోజులు అవుతుంది, మొత్తాన్ని పూర్తి అవుతుంది కానీ ల్యాగ్ అవుతుంది. అలాగే ఏదైనా కొత్త పని అదృష్టం మీద బేస్ అయ్యి ఎవడి సహకారాన్నో ఆశిస్తూ పలానా వాడు మనకి అండగా ఉన్నాడు ఈ పని అవుతుంది, అది బుద్ధి పొరపాటైన విషయం. ఇందులో ఎవరి సహకారము అందదు. కాబట్టి మీ మీద మీరు స్వశక్తితోటి ముందుకు వెళితే ధనురాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాలను ప్రతినిత్యం పారాయణ చెయ్యండి. అలాగే సమస్త గ్రహ దోషాలని దాటింపజేసేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పారాయణ చేయండి. దక్షిణామూర్తి ఫోటోను తీసుకొచ్చి ఇంటికి ఉత్తరం గోడని పెట్టుకుని ప్రతిరోజు ఒక 2 నిమిషాలు చూడండి, గ్రహాలు ఏమీ చేయలేవు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుబలం, కుజబలం, చంద్రబలం ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఈ 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం వల్ల అటు పంచమంలో గురుడు యోగిస్తూ ఉండడం వల్ల బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అటు ఏలినాటి శని ప్రభావం ఉండి బద్ధకం అధికంగా ఉండి పనులు కొంత వెనక్కి వెళుతూ ఉండి వాయిదా వేసుకుంటూ ఉండి బద్ధకంతో ఏదైనా పని వాయిదా వేసుకుంటూ ఉన్నా కూడా ఆ తర్వాత కొంత మీరే కష్టపడి శ్రమించి ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీకుండే రిలేషన్, మీరు చెప్పినటువంటి విషయాలను వాళ్ళు ఒప్పుకుంటూ ఉండడం, వారు స్పందించేటువంటి విధానం బాగుండడం, అలాగే వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఉండడం, అటు అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ మీతో సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక షష్ఠకుజుడు ప్రత్యేకించి గత వారం కానీ ఈ వారం కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రుబాధలను తగ్గిస్తారు,
రుణ బాధలను తగ్గిస్తారు, రోగ బాధలను తగ్గిస్తారు. ఎందుకంటే ఆ మూడు కూడా ఆయన చేసే విషయాలు, అవి మూడు చాలా పెద్ద సమస్యలు. ఆ మూడింటిని కుజుడు తగ్గిస్తూ ఉన్నప్పుడు అటు మీకు వచ్చేటువంటి ఆదాయం అనవసరమైన ఖర్చులకు పోకుండా ఆగుతుంది. గతంలో నిల్వ చేయలేనటువంటి ఆదాయాన్ని ఇప్పుడు కొంత నిల్వ చేసుకుంటారు, వాటిని సక్రమంగా ఇంకో వాటికి వినియోగించుకోగలుగుతారు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే మీరు డబ్బు ఇచ్చేసి అడ్వాన్స్గా ఇల్లు కానీ కారు కానీ ఇంకోటి కానీ కొనుక్కోవాలి అని అనుకుని అవి ముందుకు సాగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా ప్రతిబంధక దోషాలు ఉన్నా, ఉద్యోగం మారడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా అవన్నీ కూడా సకాలంలో మీకు ముందడుగు అందులో వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన ఉన్నత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. కొంత ఏలినాటి శని వల్ల నీలాపనిందలు కానీ బద్ధకం కానీ కొంత ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసుకుంటూ మీ పని మీరు చూసుకుంటూ ఉన్నా అనవసరంగా మీ మీద నిందారోపణలు చేసి ఫలానా వాడు ఏం కష్టపడట్లేదు, వాడు చాలా తేలిగ్గా సంపాదించుకుంటున్నాడు, లేదా ఆమె తేలిగ్గా సంపాదించుకుంటుంది అనేటువంటి ఒక రకమైనటువంటి ఏడుపు ప్రజల మీద నుండి మీ మీద ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి కలలు కానీ ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక ఆభరణం చేయించుకోవాలి అని ఏవైతే మీరు ఇప్పుడు అచీవ్ చేస్తూ ఉన్నారో వాటికి ఎక్కువగా నరదృష్టి తగులుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ చూసి ఏడుపులు, వారి యొక్క గోల ఇవి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రాహు ప్రభావం, శని ప్రభావం, శని రాహువుల యొక్క కలయిక, మాయ, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా మకర రాశి వారి మీద ఉంటాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్త అవసరం. వాటి నుండి బయటపడడానికి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చెయ్యండి. మంగళవారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ప్రతినిత్యము ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరిస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అష్టమవంతు శుక్రుడు, ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అటు జన్మశని, అర్ధాష్టమ గురుడు, పంచమ కుజుడు, సప్తమ రవి బుధుల యొక్క దోషం, ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఎంతసేపు వాయిదా పద్ధతిని సూచిస్తూ ఉన్నది. పలానా పని రేపు చేద్దాంలే, పలానా వ్యక్తిని కలవాలి రేపు కలుద్దాంలే, లేదా ఈ పని ఇప్పుడే చేయాలి అంటే అతి కష్టం మీద ముందుకు వెళతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉండడం. అలాగే చాలా విషయాలని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ మిగతా మిత్రులు కానీ అరే ఇంత పెద్ద విషయం కదా, దీన్ని ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు అని అడిగితే చూద్దాంలే చేద్దాంలే అని ప్రతి దాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలియదు దానికి సంబంధించినటువంటి బాధ. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని తేలిగ్గా తీసుకోకండి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అలా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వక్రించిన శని ఎప్పుడైతే మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారో తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా, లోపల భయం వేస్తూనే ఉంటుంది కానీ బయట గంభీరంగా ఉంటారు. పక్క వాళ్ళలాగే మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ బయట పడరు. అయితే ఇవన్నీ కూడా మీ సహజ స్వభావాన్ని కప్పుతూ ఉన్నాయి, ముసుగు వేస్తూ ఉన్నారు పైన. ఆ ముసుగును తీసేయండి. కుంభరాశి వారు మీ సహజ సిద్ధమైన స్వభావాన్ని అందరికీ కూడా వ్యక్తం చెయ్యండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి మాటలు వద్దు. కాబట్టి ఈ గ్రహస్థితి ఎక్కువగా వాటిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది చీల్చుకుని మీరు బయటికి రావాలి. అంతేగాక మీకు ఏది ఇష్టం అవుతుందో దాన్ని 10 మందిలో వ్యక్తం చేసి మీకు ఇష్టమైన పనిని చేయగలగాలి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా మొహమాటానికి పోయి మీకు నచ్చనటువంటివి తింటూ ఉంటారు, నచ్చని ప్రాంతాలను చూస్తూ ఉంటారు, నచ్చనటువంటి వ్యక్తులతోటి ఉంటూ ఉంటారు. ఇది ప్రధానంగా కుంభరాశి వారికి మొన్న వారం ఈ వారం కూడా ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి, వీటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అటు కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల నీరసంగా ఉంటుంది, ఉత్సాహం ఉండదు, డీలా పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏం ఆర్థిక ఇబ్బందులు లేవు. సకాలంలో మీకు ధనం చేతికి అందుతూ ఉన్నది. అటు అందరి యొక్క సపోర్ట్ ఉన్నది, మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక అబద్ధం చెప్పావు, దాన్ని ఇంతకాలం లాక్కొచ్చావు, చాలా డీప్గా మనం దీనిలో ఇన్వాల్వ్ అయిపోయాం, 10 మందికి చెప్తే మన క్యారెక్టర్ ఏమైపోతుందని బాధపడుతూ ఉంటారు. కొంతమంది కుంభరాశి వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. ఏ విధమైన భయము లేదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు.
అన్ని విషయాలు చెప్పేసేయండి. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది కాబట్టి ముందుగానే దాని విషయం బట్టబయలు చేసేయండి, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి, బుధులు, చంద్రుడు, ఈ 3 గ్రహాలే గత వారం ఈ వారం కూడా యోగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా అర్ధాష్టమ కుజుడు, గురుబలం లేకపోవడము, అలాగే ఈ రాహు యొక్క జన్మస్థాన స్థితి. అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొంత ఒక మాయ, ఏదో అయిపోతుందేమో, ఏమైనా అయిపోతుందేమో, లేదా ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే దీనివల్ల ఏదైనా సెప్టిక్ అయిపోయి కాలు తీసేస్తాడేమో, లేకపోతే ఏదైనా జ్వరం వస్తే ఇంకోటి ఏదైనా అయిపోతుందేమో, ఇలా చిన్నదాన్ని భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు మీనరాశి వారు. మొట్టమొదటగా భయాన్ని తీసేయండి. ఎందుకంటే ఇక్కడ అలా భయపడడానికి కూడా కారణం ఏంటి అంటే దారాపుత్ర విరోధ శాప్రవాసం, రోగపీడనం, జన్మ రాహు యొక్క ప్రభావం ఏంటంటే యవన గూఢార్ధరాజ సబలోపేత వ్యయకారకో రాహు అన్నాడు. అంటే ఏమీ లేదు సమస్య, అది మీకు తెలుసు, కానీ యవన ఉంటుందేమో అని ఒకటి దగ్గరికి వెళ్తారు. వాడిని మానసికమైనటువంటి పరిస్థితిని బట్టి మీ దగ్గర నుండి కొంత డబ్బులు ఆక్కుంటాడు, అక్కడ తగ్గదు, అక్కడ మీకు ఇంకేముంది, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇలా ఏమీ లేని దానికి ఎక్కువ ధనాన్ని మీరు వెచ్చిస్తూ మీ యొక్క అమాయకత్వము, మీ యొక్క ఈ భయము అనేటువంటి దాన్ని పక్క వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది రాహు వల్ల జరుగుతుంది. అంతేకాక మీ మీద మీకు అతి విశ్వాసాన్ని కూడా రాహువే కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఏమి తెలిసినా ఈ మీనరాశి వారికి ప్రధానమైనటువంటి ఒక సొల్యూషన్ ఏంటి అంటే మాట్లాడకూడదు. ఎదుటివాడు చెప్పేది వినాలి. మీకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మాట్లాడకూడదు. 1 నిమిషం ఆగి మాట్లాడాలి. అప్పుడు మీకు ఇది మాట్లాడాలా మాట్లాడకూడదో తెలుస్తూ ఉంటుంది. అతిగా మాట్లాడడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి మీనరాశి వాళ్ళకి. అలాగే కుజుడు కూడా మానసిక భయానికి కారణం. ఇప్పుడు ఉన్నటువంటిదల్లా మీకేమి ప్రమాదకరమైన గ్రహస్థితి ఏమీ లేదు, మానసిక భయమే ఉన్నది. ఈ మానసిక భయాన్ని దాటవేయడానికి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో. అప్పటి వరకు ఆచితూచి ఉండాలి. రవి ఉన్నారు, బలంగా ఉన్నారు, బుధుడు బలంగా ఉన్నారు, చంద్రుడు బలంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ ఒకసారి ఈ పని చేద్దామా అనే ఆలోచన వచ్చే లోపల మీకు ఇంకో ఆలోచన వస్తుంది. సరే ఇలా చేయడం వల్ల మన ఇబ్బంది అవుతుంది, వద్దులే మానేద్దామని మీరే అనుకుంటారు. ఈ 2 సెకండ్ల గ్యాప్ లో తప్పు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అందువల్ల మీనరాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు చేర్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1, చెప్పుడు మాటలు వినకూడదు. 2, మీకున్న బలహీనతలు బయటవాడికి చెప్పకూడదు. 3, ఈ 3 విషయాలని ఈ వారంలో పాటిస్తే ఈ వారం చక్కగా మీకు ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే దైవానుగ్రహాన్ని పెంచుకోవడానికి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన మాత్రం చెయ్యాలి. శనివారం, మంగళవారం వదలుపెట్టకుండా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యాలి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.